డెఫినెట్గా ఈ ఇయర్లో జాబ్ క్రాక్ చేయాలనుకునే వాళ్ళు అసలు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అండ్ మ్యాండేటరీగా వాళ్ళు తెలుసుకోవాల్సిన హార్డ్ ట్రూత్ ఏంటి అంటారు అసలు? సో జనరల్గా ఫ్రెషర్స్కి ఎగ్జామ్స్ అంటే గనక మ్యాక్సిమం టెక్నికల్ రౌండ్స్ అన్ని ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఆన్లైన్ కంపైలర్స్ వచ్చేసి అక్కడ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వాళ్ళకి వచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కంపెనీ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట. వాళ్ళు ఏం చేశారు అంటే ది బెస్ట్ కావాలి మాకు, ఈ సిస్టమ్ ఇట్లా కాదు అని చెప్పి పేపర్ టెస్ట్ పెట్టారండి. పేపర్ టెస్ట్లో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి ఎలా థింక్ చేస్తావు, ఎలా సాల్వ్ చేస్తావు అన్నది ఫస్ట్ స్టెప్స్ రాయాలి. రిటర్న్ స్టెప్స్ రాసి ఆ స్టెప్స్ని కోడింగ్లోకి మార్చాలన్నమాట. సో వాళ్ళు ఏం చెప్పారంటే మాకు అల్టిమేట్ ఫైనల్ ఆన్సర్ రాకపోయినా పర్లేదు, మీ ప్రాసెస్ అండ్ థింకింగ్ ప్రాసెస్, క్లారిటీ ఆఫ్ స్టేట్మెంట్, ఇచ్చిన స్టేట్మెంట్ని అర్థం చేసుకునే క్లారిటీ గనక క్లియర్గా మాకు ఆడ విజిబుల్ అయితే వీళ్ళు హైర్ యూ అని చెప్పారనమాట. మేము సర్ప్రైజ్ అయింది ఏంటి అంటే పిల్లలు చాలా మంది స్ట్రగుల్ అయ్యారు. ల్యాప్టాప్ లో రాయగలుగుతున్నారు కోడింగ్, ఆన్ పేపర్ రాయలేకపోతున్నారు. డిఫరెన్స్ ఏంటంటారు? ఏంటంటే మీకు ఆన్లైన్ లో కోడింగ్ ప్లాట్ఫామ్స్ లో కంపైలర్స్ ఉంటాయి. సో రాస్తూ ఉంటే ఆటోమేటిక్ సజెషన్స్ వస్తూ ఉంటాయి. సో దాంతో వీళ్ళకి ఆ థాట్ వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ పేపర్ మీద రాయటం అనేసరికి అది చాలా డిఫరెంట్ ఉంటది అనమాట. స్క్రీన్ మీద వాళ్ళు టైప్ చేయగలిగింది పేపర్ లో రాయలేకపోతున్నారు అనమాట.